ఒక వ్యక్తి వస్తాడు, దేవుని మంచి మాటలు చదవండి, మా యేసు దేవుడు గొప్ప దేవుడు అంటారు. మీ యేసు దేవుడు గొప్ప దేవుడు అని ఎవడు అడిగిండు? ఆడ నువ్వు పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే చెప్తే చెప్పినావు, మీ దేవుడు గొప్పడని నువ్వు చెప్పాల్సిన, అంటే ఇతర దేవుళ్ళు మంచోళ్ళు కాదన్నట్ట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నా, అది చెప్పండి. సరే సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చెప్తాను. యేసు దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఏదో గల్లికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పల్లెకి వెళ్ళి చెప్పాను. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఎలా బతకాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాసిందిరా తమ్ముడు, బైబిల్ బాగా చదువుకో అన్నాడు. ఇంకొక తమ్ముడు వచ్చాడు మా స్టూడియోకి, ఇంకొక తమ్ముడు వస్తే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, ఆయన లోక రక్షకుడు, నిజమైన దేవుడు అని చెప్తున్నాను. ఆయనకి ఇష్టం ఉంటే నమ్ముకుంటాడు, ఇష్టం లేకపోతే నమ్ముకుంటాడు. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, దేవుడిని మతం మార్చుకోమని చెప్తే మార్చుకుంటారా చెప్పండి. అరే అట్లా ఎందుకుంటారు అంటున్నా, అంటే మీరు జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని, జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని, ఎవరైనా కూడా డబ్బులు ఇచ్చే మతం మారకండి. ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చి మతం మారకండి. మతం అనేది అదే. వినండి సార్ నేను చెప్తా,